అంబటి రాంబాబుని ఇక జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పాలని డిసైడ్ అయినట్టున్నారు. నవంబర్లో జగన్ టూర్ వచ్చినటువంటి సందర్భంలో పోలీసులు బ్యారికేడ్ అడ్డు పెడితే ఆ బ్యారికేడ్ని తోసుకుంటూ వెళ్ళాడు అన్నటువంటి కేసు అప్పుడు రిజిస్టర్ చేసిన దానికి ఇవాళ పీటీ వారెంట్ వేసి అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి జైలు నుంచి గుంటూరు జైలుకి గుంటూరు కోర్టు దగ్గరికి తీసుకురావడం పీటీ వారెంట్ మీద. తద్వారా అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ ఇక్కడ కోర్టులో ఇక్కడ జైలుకి పంపిస్తారు, లేదా మళ్ళీ ఇక్కడ లేదు రాజమండ్రికి. అంటే జర్నీలో తిప్పాలి, వేధించాలి అన్నటువంటి ఏమైనా పోనీ 7 సంవత్సరాల పైబడి జైలు శిక్ష పడేటటువంటి కేసులు అంటే కాదు. 7 సంవత్సరాల పైబడి జైలు శిక్ష పడే కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, మిగతాది విచారణ చేసిన తర్వాత చేయండి అని ఆల్రెడీ సుప్రీంకోర్టు ఎన్నో మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ కోర్టులు వాస్తవంగా మ్యాజిస్ట్రేట్లు ఆ దిశగా ఆలోచించాల్సి ఉంది. కానీ మ్యాజిస్ట్రేట్ల మీద కూడా ఇప్పుడు ఒత్తిడి చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చేస్తున్నాయి, పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు కంటిన్యూగా నడిపించే ప్రయత్నం. అతనికి ఫుడ్ కూడా ఎట్లాగో మాజీ కాబట్టి జైలు భోజనమే పెడుతున్నారు. అది రెగ్యులర్గా అలవాటు లేనటువంటి మనిషి ఇబ్బంది పడతాడు. అట్లాగే ఇతరత్ర ఇబ్బంది, జైలు చట్టాల మీద పడుకోవడం, అవన్నీ అలవాటు లేని జీవితాలు. వల్లభనేని వంశీ ఆ తర్వాత డల్ అయిపోయాడు. ఇప్పుడు ఆ స్టేజీలోకి అంబటి రాంబాబుని తీసుకెళ్తారా చూడాల్సి ఉంది.